డిసెంబర్ 2, 3, 4 తేదీల్లో జరిగే సిపిఎం జిల్లా మహాసభలకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని సిపిఎం మండల కార్యదర్శి మన్నెం భిక్షం అన్నారు. మహాసభలలో భాగంగా డిసెంబర్ 2న జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలో మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహాసభలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించి రానున్న కాలానికి పోరాట కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భీమగాని గణేష్, వెంకన్న, పోకల శశిధర్, మంత్రాల మంగమ్మ, గుండ్లమల్ల రాములు, మాలి భార్గవి, యాదయ్య, ఝాన్సీ, పరశురాములు, వెంకన్న, రమేష్, సైదులు, సురేష్, నవీన్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా మహాసభ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. రేపు డిసెంబరు 2, 3 తేదీలో మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ, అదే ఈ 3 ఏళ్ల కోసం జరిగే ఈ 3 ఏళ్ల కాలంలో జరిగిన మహాసభలు పని విధానాలు కానీ అన్ని విధాలు పని విధాలు చెక్ చేసుకుని మళ్ళీ 3 ఏళ్ల తర్వాతకి జరిగే విధానాలు చేయదలుచుకున్నాం. ఈరోజు తిప్పర్తి మండల కేంద్రంలో సిపిఎం తిప్పర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం నల్గొండ జిల్లా 21వ మహాసభలు మిర్యాలగూడెంలో 2, 3, 4 తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 2వ తారీఖున భారీ బహిరంగ సభ మిర్యాలగూడెంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకు కార్మికులు, కర్షకులు, ప్రతి జిల్లా ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సిపిఎంగా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ మహాసభలు ఈ రానున్న 3 సంవత్సరాల కాలంలో జరిగే పోరాటాల గురించి, అదేవిధంగా గతంలో నిర్వహించిన పోరాటాల గురించి ఈ మహాసభ వేదిక కానున్నది. ఈ మహాసభకు ప్రతినిధులు ఎంపిక చేసి రానున్న కాలంలో పోరాటాలు ఏ విధంగా నిర్వహించాలి, ప్రజా సమస్యల మీద ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయో ఈ మహాసభలో చర్చించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద పోరాటాలకు సిపిఎం సిద్ధంగానున్నది. ఈ బహిరంగ సభకు జిల్లా ప్రజలు, మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునివ్వడం జరుగుతుంది.